హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను ఇంట్లో మధ్యాహ్నం కర్రీకి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ వంకాయలు అయితే మనం లేత వంకాయలు తీసుకోవాలన్నమాట. లేత వంకాయలతో ఈ విధంగా కర్రీ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను, ఒక 3 టమాటాలు, ఒక ఆనియన్ అయితే తీసుకొని ఈ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతేనమాట. సో ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ను పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని పోపు కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఏదైనా సరే చిన్న చిన్నగా టమాటాలు కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని అవి కూడా 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. మగ్గేలోపు ఈలోపు ఏంటంటే మనం వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయలను అయితే ఉప్పు నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళు యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే చేదెక్కుతాయి. అందుకని వంకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే మనము ఉప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళు యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మగ్గిన టమాటా ఆనియన్స్లోకి ఈ వంకాయని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే ఏంటంటే ఈ టమాటా ఆనియన్ మొత్తము ఈ వంకాయకి యాడ్ అయిపోయి మంచిగా టేస్ట్ అనేది వచ్చింది. ఒక 2 నిమిషాలు మంచిగా దగ్గరుండి మనకి ఇవి మొత్తం మనము సిమ్లో పెట్టి చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే వంకాయ కానీ టమాటా కానీ తొందరగా మాడిపోతాయి అనమాట. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చాలి. ఈలోపు అయితే మనము మసాలా అయితే తయారు చేసుకుందాము. మసాలాలు ఏమేమి యాడ్ చేస్తామంటే కొంచెం ధనియాలు వేయించుకొని తీసుకుంటున్నాను. ధనియాలు, ఎండు కొబ్బరి, కొంచెం తెల్లగడ్డ వేస్తాను. దీంట్లో నేను మళ్ళీ అల్లం పేస్ట్ ఇలాంటివి అయితే ఏమి యాడ్ చేయట్లేదు. నేను డైరెక్ట్గా అయితే ఇవే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మనము బాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ లోపు అయితే మళ్ళీ ఒకసారి మూత తీసి టమాటా ఆనియన్ అన్నిటిని మళ్ళీ ఒకసారి మొత్తము బాగా కలబెట్టేసుకుంటే మంచిగా వేగిపోతాయి అన్నమాట. లేకపోతే ఆవంత నుంచి టమాటా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మొత్తం మళ్ళీ మాడిపోతాయి. అందుకని ఒకసారి మూత తీసేసుకొని అన్నిటినీ దగ్గరుండి మంచిగా వేయించేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి మనము ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఉప్పు అనేది ముందే మనము దీంట్లో కూడా వేస్తున్నాం కాబట్టి వంకాయలు కట్ చేసినప్పుడు అందుకని ఉప్పు అయితే చూసి వేసుకోవాలి. కారం కూడా నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది పిల్లలకు కూడా పెట్టాలి కాబట్టి కొంచెం అనేది కారం తక్కువ యాడ్ చేసేసుకుంటున్నాం. అది కాక మనం ఇంట్లో కారం చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ కారంగా ఉంటుంది కాబట్టి దానికోసం అయితే తక్కువ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి కారాన్ని, పసుపుని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిస్తే ఏంటంటే కారం స్మెల్ అనేది పోతుంది అనమాట. తర్వాత మూత తీసుకొని అన్నిటిని మంచిగా దగ్గరగా కలుపుకోవాలి. బాగా దగ్గరగా కలుపుకుంటే ఏంటంటే మనకి కారం అనేది మాడిపోదు అనమాట. లేకపోతే కారం వేసిన తర్వాత ఆవంతరం కానీ మనం మగ్గనిస్తే అయితే మాడిపోతాయి అనమాట. అందుకని దగ్గరుండి మంచిగా అన్నిటిని కలిపేసుకోవాలి. దీంట్లోకి మనకి పెద్దగా వాటర్ అయితే ఏం పడదు. నేనైతే 2 చిన్న గ్లాసుల టీ గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకు తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నానంటే ఆల్రెడీ ఇవన్నీ మంచిగా మగ్గిపోయినాయి అనమాట. అందుకని వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోయింది. అవి కాక అన్నీ లేత వంకాయలు కాబట్టి తొందరగా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనకు అంత ఉండదు. ఈ కొద్దిగా వాటర్ ఏంటంటే మనకి గ్రేవీలాగా కావాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. నేనైతే ఎప్పుడైనా సరే కరివేపాకు అయితే పోపులు అయితే అసలు వేయను. ముందు మా కూర ఉడికేటప్పుడు మధ్యలో అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే అలా వేస్తే ఏంటంటే కూర బాగా ఉంటుంది అనేది నేను ముందే యాడ్ చేసుకోను. ఇప్పుడు ఇలా యాడ్ చేస్తాను. ముందే యాడ్ చేయను. ఇప్పుడైతే నేను కర్రీ ఉడికేటప్పుడు మాత్రమే కరివేపాకు అయితే యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేశాను. ఒక 2 నిమిషాలు మంచిగా బాగా వేగనిచ్చేసుకోవాలి. అలా వేగనిచ్చేసుకొని కర్రీ అయితే మంచిగా దగ్గర పడిపోయింది. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. బాయ్.